అందరికీ నమస్తే అండి. మొత్తానికి ఓ అంకం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ పరిశ్రమ పెద్దలందరూ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావించారు. అటు సినీ రంగం ఎలా ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారు తన విజన్ చర్చించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎలా సహకరించాలి అనేది సినిమా పెద్దలు కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకున్నారు. మొత్తానికి సాఫీగానే జరిగింది మీటింగ్. ఈ మీటింగ్ ఎందుకు జరిగింది, ఏ సందర్భంగా జరిగింది అనేది అందరికీ తెలుసు. సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు సీఎం స్థాయిలో అసెంబ్లీలో చాలా ఘాటుగా మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మీటింగ్ జరిగిన మాట వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో సినీ పరిశ్రమ మొత్తానికి గడ్డి పెట్టిన మాట వాస్తవం కాదా? సో ఏమీ లేనట్టు, అంతా సవ్యంగా ఉన్నట్టు, కేవలం అభివృద్ధి కోసమే మీటింగ్ పెట్టినట్టు ఈరోజు సినీ పరిశ్రమ పెద్దలు లోపలికి వెళ్ళి మాట్లాడేసి బయటకు వచ్చారు. అంటే లోపల జరిగేది వేరే ఉంటుంది, పాపం బయటకు చెప్పలేరు కాబట్టి అంతా బాగా జరిగింది, అంతా మా అభివృద్ధికి ఆయన సహకరిస్తామన్నారు, ఆయనకు మేము సహకరిస్తాము అని చెప్పి అంటే పొగడాలి, తప్పదు, పొగడాల్సిందే. లోపల ఏం జరిగినా వీళ్ళు పొగడాల్సిందే బయటకు వచ్చి. అదే జరిగింది. మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంట భరోసా ఇచ్చారంట. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం ఇస్తుందని భరోసా ఇచ్చారంట. సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ పెద్దలు సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. డీజీపీ జితేందర్ సంజయ్ థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ తదితర పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత. యాక్చువల్లీ అందరికీ తెలుసు, ఆ మీటింగ్ ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలుసు, ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. కానీ లోపల మాట్లాడేది ఒకటి, బయటకు వచ్చి చెప్పేది ఒకటి. లోపల మాట్లాడిన వ్యవహారం ఖచ్చితంగా ఆ కేసు గురించి మాట్లాడే ఉంటారు, అల్లు అర్జున్ వ్యవహారం గురించి మాట్లాడే ఉంటారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు మాట్లాడే ఉంటారు. కానీ బయటకు వచ్చి మాత్రం మా అభివృద్ధి కోసం, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం, రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజన్ కోసం దానికే మాట్లాడుకున్నాము, అంతా బాగా జరిగింది, అందరూ పొగుడుకోవడం అదే జరిగిందనమాట. సో ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే, తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో ప్రముఖులు చొరవ చూపాలి అని చెప్పి ఇక బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటాము అని ముఖ్యమంత్రి గారు. అంటే ఇక్కడ పొలిటీషియన్స్కి అధికారంలో ఉన్నారు కాబట్టి సినీ పెద్దలకి భజన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు, ఎందుకు మీటింగ్కి పిలిచారో ఆయన చెప్పాల్సింది చెప్పారు. కానీ సినీ పరిశ్రమ వాళ్ళు మాత్రం ప్రభుత్వం, నాగార్జున కూడా వెళ్ళారు. యాక్చువల్గా నాగార్జునకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరిగిన వార్ మనందరం కూడా చూసాం. సో నాగార్జున కూడా వెళ్ళి ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది, హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక, యూనివర్సల్ లెవెల్ స్టూడియో సెటప్లు ఉండాలి అని నాగార్జున గారు చెప్పారనమాట మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. వినండి ఒకసారి. దర్శకుడు కె రాఘవేంద్రరావు గారేమో తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని ప్రభుత్వం కోరుతున్నాము, అందరు సీఎంలు పరిశ్రమను బాగానే చూసుకున్నారు, ఈ ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం అందిస్తోంది, దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడం హర్షణీయం అని చెప్పి దర్శకుడు కె రాఘవేంద్రరావు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్నా, హైదరాబాద్ను మరో స్థాయికి తీసుకెళ్ళాలి, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు అని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది అని చెప్పి నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గారు చెప్పారు. అంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి మాట్లాడాల, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడాల, సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు మాట్లాడాల, పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడాల, అసలు ఈ మీటింగ్ ఎందుకు జరిగిందో మాట్లాడాల, మీటింగ్ ప్రధాన అజెండా ఏంటో మాట్లాడాల. బయట అజెండా, వీళ్ళు చెప్పిన అజెండా వేరు, లోపల ఇంటర్నల్ అజెండా వేరు. వీళ్ళు కలవడానికి వెళ్ళిన సందర్భం వేరు, బయటికి చెప్పిన సందర్భం వేరు. వీళ్ళకి సమస్యలు వచ్చాయి కాబట్టి కలవడానికి వెళ్ళారు. బెనిఫిట్ షోలు వద్దన్నారు, టికెట్లు బెనిఫిట్ షోలు వద్దన్నారు, టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పారు. సినీ రంగానికి అది పెద్ద సమస్య, దాన్ని మాట్లాడడానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళడానికి కీలకమైన కారణం అదే. అల్లు అర్జున్ గారి కేసు, సీఎం గారు సీరియస్గా అసెంబ్లీలో మాట్లాడడం, బెనిఫిట్ షోలు రద్దు చేస్తే వీళ్ళకి కలెక్షన్లు రావు, టికెట్లేమో కొంచెం ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని దాని గురించి వీళ్ళు వెళ్ళి అడిగారు. కానీ అది తప్ప మిగిలిన అంతా చెప్పారు.
హైదరాబాద్ వెలిగిపోద్ది, సినీ పరిశ్రమ వెలిగిపోద్ది, అది ఇదని పనికిమాలిన మాటలు, సందర్భం లేని మాటలన్నీ చెప్పారనమాట. సో అంటే చూడండి, మన ఏంటిది రాజకీయ నాయకులు ఢిల్లీ వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారినో లేదంటే అక్కడ రాజకీయ పెద్దలను కలుస్తారు. లోపల జరిగిన చర్చ వేరే ఉంటుంది, బయటకు వచ్చాక మేము పోలవరం గురించి అడిగాము, అమరావతి గురించి అడిగామని చెప్తుంటారు. అలాగే ఇక్కడ కూడా లోపల కలిసింది హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది, మీటింగ్ మినిట్స్ వేరే ఉంటాయి, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం పనికిమాలిన విషయాలు చెప్తారు. థ్యాంక్ యూ.